మీరు రోజుకు ఎన్నిసార్లు మీ వంటింట్లోకి వెళ్ళి వస్తుంటారు? బహుశా లెక్కలేనన్నిసార్లు కదా. కానీ అదే వంటింట్లో మీ కళ్ల ముందే ఉండి మీరు అస్సలు పట్టించుకొని 5 అద్భుతమైన ఆరోగ్య నిధులు దాగున్నాయని మీకు తెలుసా? మనం రోజూ ఏదో రుచి కోసం వాడుతున్నామనుకునే కొన్ని వస్తువుల వెనుక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయేలా చేసే అద్భుతమైన సైన్స్ దాగుంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీ కిచెన్ అనేది కేవలం వంటగది మాత్రమే కాదు, అదొక మినీ మెడికల్ షాప్ అని మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా 5వ నిధి గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే దాన్ని మనం రోజూ వాడుతున్నా దాని అసలు శక్తిని మాత్రం పక్కన పెడుతున్నాం. అందుకే ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా ఈ రహస్యాలను ఇప్పుడే తెలుసుకోండి. మొదటి నిధి గురించి మాట్లాడుకుంటే అది మన వంటింట్లో ఎప్పుడూ పసుపు పచ్చగా మెరుస్తూ ఉండే పసుపు. పసుపు అనగానే మనం కేవలం వంటకు రంగిచ్చే వస్తువు అనుకుంటాం. కానీ జాన్ హాప్కిన్స్ మెడిసిన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు చేసిన పరిశోధనల ప్రకారం పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం ఒక అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. అంటే మన శరీరంలో లోపల జరిగే వాపులను, ఇన్ఫెక్షన్లను ఇది మాయం చేస్తుంది. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. చాలామంది పసుపును వాడుతున్నా దాని పూర్తి ప్రయోజనం శరీరానికి అందదు. ఎందుకంటే పసుపు మన రక్తంలో త్వరగా కలవదు. మరి దీనికి పరిష్కారమేంటో తెలుసా? మీ కిచెన్లోనే ఉన్న నల్ల మిరియాలు. అవును, నల్ల మిరియాల్లో ఉండే పైపరిన్ అనే పదార్థం పసుపులోని కర్క్యుమిన్ శోషణను ఏకంగా 2000% పెంచుతుందని సైంటిఫిక్ స్టడీస్ నిరూపించాయి. మనం పసుపును ఒంటరిగా వాడటం కంటే చిటికెడు మిరియాల పొడితో కలిపి తీసుకుంటే అది శరీరంలో ఒక శక్తివంతమైన మందులా పనిచేస్తుంది. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మన పెద్దలు భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను తినేవారు. అది కేవలం అలవాటు కాదు, ఒక సైంటిఫిక్ పద్ధతి. ఇక రెండో నిధి గురించి విషయానికొస్తే అది దాల్చిన చెక్క. బిర్యానీలో సువాసన కోసం వాడే ఈ చెక్క వెనక ఒక మధుమేహ శత్రువు దాగున్నాడు. నేటి కాలంలో డయాబెటిస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. కానీ దాల్చిన చెక్కపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అంటే మీ శరీరం చక్కెరను శక్తిగా మార్చడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. రోజుకి కేవలం 2 గ్రాముల దాల్చిన చెక్క పొడి మీ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మీరు టీ తాగేటప్పుడు లేదా ఓట్స్లో కొంచెం దాల్చిన చెక్క పొడిని చేర్చుకోవడం వల్ల మీ మెటబాలిజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. మూడో నిధి గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అదే అల్లం. అల్లం టీ అంటే మనందరికీ ఇష్టమే. కానీ ఇది కేవలం టీకి రుచినిచ్చేది మాత్రమే కాదు. వేల ఏళ్లుగా ఆసియా దేశాల్లో అల్లాన్ని ఔషధంగా వాడుతున్నారు. గర్భిణీ స్త్రీలలో వచ్చే మార్నింగ్ సిక్నెస్ నుంచి వచ్చే వాంతుల వరకు అల్లం ఒక సంజీవినిలా పనిచేస్తుందని ఆధునిక సైన్స్ కూడా అంగీకరించింది. ముఖ్యంగా కండరాల నొప్పులతో బాధపడేవారు అల్లాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ నొప్పుల తీవ్రత తగ్గుతుంది. అంతేకాదు, అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో అగ్రస్థానంలో ఉంది. మనం తిన్న ఆహారం త్వరగా అరగడానికి, గ్యాస్ సమస్యలు లేకుండా చేయడానికి అల్లంలోని జింజరాల్ అనే సమ్మేళనం అద్భుతంగా పనిచేస్తుంది. మీరు గమనించారో లేదో, మన పూర్వీకులు భోజనం తర్వాత చిన్న అల్లం ముక్కను తినేవారు. అది కేవలం అలవాటు కాదు, ఒక సైంటిఫిక్ పద్ధతి. ఇక నాలుగో అతి ముఖ్యమైన నిధి వెల్లుల్లి. వెల్లుల్లిని ప్రకృతి ఇచ్చిన యాంటీబయాటిక్ అని పిలుస్తారు. అయితే ఇక్కడే ఒక చిన్న తప్పు అందరం చేస్తుంటాం. వెల్లుల్లిని దంచగానే వెంటనే వేడి నూనెలో వేసేస్తాం. కానీ అలా చేయడం వల్ల వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే మెడిసినల్ కాంపౌండ్ నశించిపోతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం వెల్లుల్లిని దంచిన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు దాన్ని గాలిలో వదిలేయాలి. అప్పుడు మాత్రమే అందులో ఉన్న ఎంజైమ్లు యాక్టివేట్ అయ్యి మీకు పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఈ అల్లిసిన్ రక్తపోటును తగ్గించడంలో, గుండె ధమనుల్లో కొవ్వు చేరకుండా అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు తింటే గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు వెల్లడించాయి. ఇక మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5వ నిధి అది మన కిచెన్ షెల్ఫ్లో ఉండే చిన్న లవంగాలు. లవంగాలను మనం కేవలం బిర్యానీ మసాలాగానే చూస్తాం. కానీ మీకు తెలుసా, అన్ని సుగంధ ద్రవ్యాల్లోకెల్లా అత్యధిక యాంటీఆక్సిడెంట్స్ ఉన్న వస్తువు లవంగం. 1 టీ స్పూన్ లవంగాల పొడిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ 1/2 కిలో బ్లూబెర్రీస్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్తో సమానం. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్తో పోరాడి వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు, లవంగాల్లా ఉండే యూజినాల్ అనే పదార్థం కాలేయం ఆరోగ్యాన్ని కాపాడడంలో మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుందని రీసెర్చ్ పేపర్లు చెబుతున్నాయి. ఈ 5 నిధులు మీ కిచెన్లోనే ఉన్నాయి,
కానీ వాటిని మనం సరైన పద్ధతిలో వాడుతున్నామా అన్నదే ముఖ్యం. ప్రకృతి మనకు అద్భుతమైన వరాలను ఇచ్చింది, కానీ మనం బయట దొరికే కృత్రిమ మందుల మీద ఆధారపడుతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, మీ వంటిళ్లు కేవలం ఆకలిని తీర్చే ప్రదేశం మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని నిర్మించే పునాది. అందుకే ఇకపై వంట చేసేటప్పుడు పసుపుతో పాటు మిరియాలు వేయడం మర్చిపోకండి. వెల్లుల్లిని దంచిన తర్వాత కాసేపు ఆగి వాడండి. దాల్చిన చెక్కను మీ దైనందిన జీవితంలో భాగం చేసుకోండి. ఈ చిన్న మార్పులు మీ జీవితకాలాన్ని పెంచుతాయని సైన్స్ ఘంటాపథంగా చెబుతోంది. ఈ విషయాలను కేవలం మీరు తెలుసుకోవడమే కాదు, మీ ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి ఆరోగ్యం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని సైంటిఫిక్ ఆరోగ్య రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఈ 5 ఏది ఎక్కువగా వాడుతుంటారో కింద కమెంట్స్లో తెలియచేయండి.